అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం చతుర్థి శనివారం భరణి నక్షత్రం. ఈరోజు పితృదేవతల పూజకి విశేషమైనటువంటి రోజు. ఇంట్లో ఎవరైనా అపమృత్యు అయి ఉంటే అలాంటి వారికి ఈరోజు తర్పణాది కార్యక్రమాలు చేసి వారికి మోక్షాన్ని అందించడానికి పితృదేవతలను ఆరాధిస్తారు. ఇటువంటి కార్యక్రమాలు మహాలయ అమావాస్య రోజు చేయడం వలన ఎంత ఫలితం ప్రాప్తిస్తుందో అంతే ఫలితం ఈరోజు ఆచరించడం వలన ప్రాప్తిస్తుంది. ఈరోజు చతుర్థి భరణి నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి దుర్గాదేవి నామస్మరణ చేయాలి. అందువలన మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః అనే నామాన్ని జపించాలి. దుర్గా నామాన్ని జపించడం వలన దుర్గతి నుండి బయటపడతారు, సద్గతి ప్రాప్తిస్తుంది, అన్నింటా మంచి జరుగుతుంది. రాత్రి చేసిన పాపం ఉదయం తొలగిపోతుంది, ఉదయం చేసిన శాపం రాత్రి తొలగిపోతుందట. ఈ నామాన్ని జపించడం వలన అంత శక్తి ఉంటుంది. అంతేకాదు ఓం దుం దుర్గాయై నమః అంటే స్వాదిష్టాన చక్రం నుండి ఆ శక్తి ప్రవేశిస్తుంది. అంటే సప్త చక్రాలలో స్వాదిష్టాన చక్రంలో శక్తి ఆవిర్భవించి అది ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుందట. దాని వలన ఆరా ఎనర్జీ కూడా పెరుగుతుంది. అంతేకాదు అమ్మవారి నామం జపించడం వలన అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక మంచి మాట, జీవితంలో ఎవరైనా మనకి చెడు చేసినప్పుడు దాన్ని త్వరగా మర్చిపోవాలి. కానీ అనుభవాన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకుని మరోసారి ఇలా జరగకుండా కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనకి చెడు జరిగినా పర్వాలేదు, కానీ మన మనస్థితి మాత్రం చెడిపోకుండా చూసుకోవాలి. చెడు జరిగితే సరిదిద్దుకోవచ్చు, కానీ మనసే చెడిపోతే సరిదిద్దుకోలేం. అవును కదా. అందుకే జీవితంలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మనల్ని మంచి స్థాయికి తీసుకెళ్ళగలిగేవిగా ఉండాలి. దానికి మనస్థితి సరిగా ఉండాలి. మనస్థితి సరిగా లేకపోతే మన అభివృద్ధి అనేది ఆగిపోతుంది. దీనిని ఒక కథ రూపంలో తెలుసుకుందాం. ఒక మంచి కుటుంబం, భార్య, పిల్లలు, భర్త ఇలా అందరూ కలిసి చక్కగా జీవిస్తూ ఉంటారు. అతడు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. ఇక భార్య చక్కగా వంట చేసుకుంటూ పిల్లల్ని ఇంటిని చూసుకుంటూ ఉండేది. అయితే కొడుకు పెరుగుతూ పెరుగుతూ తండ్రిని చూసి ఇంత కష్టపడాలా, నా వల్ల కాదు, నేనేదో ఒకటి చేస్తా అని ఆలోచిస్తూ ఉంటాడు. పాపం ఆ తల్లిదండ్రులు కూడా పోనీలే, నా కొడుకు ఇంకడేం కష్టపడతాడు, ఎలాగో మనం ధర్మంగానే బతుకుతున్నాం కదా, మనకేం కష్టాలు వస్తాయి అని కొడుకు ఏదో చేస్తాడులే అని వదిలేస్తారు. అలా కొన్ని రోజుల తర్వాత చూస్తే రోజులు గడిచిపోయాయి, కానీ అతడు దేన్ని సాధించలేదు. అంతేకాకుండా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని కూడా జాగ్రత్తగా చూసుకోగలడా అన్నట్లుగా ఉంటుంది అతడి పరిస్థితి. అటు ఏమీ సాధించలేదు, ఇటు వ్యవసాయ పనులు చేసే అలవాటు కూడా లేదు. సరే అనుకుని తల్లిదండ్రులు అతనికి వివాహం చేయడానికి నిశ్చయించుకొని ఒక అమ్మాయిని చూసి వివాహం చేసేస్తారు. వారికి సంతానం కలుగుతుంది. వారు కూడా మెల్లగా పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. అయినప్పటికీ కొడుకులో ఏ మార్పు ఉండదు. ఆ తల్లిదండ్రుల కష్టంతోనే వీరంతా కూడా పెరుగుతూ వస్తూ ఉంటారు. అంటే ఆ కొడుకులో అప్పటికి కూడా బాధ్యత అనేదే లేదు. ఇది గమనించిన భార్య, అత్తమామల మీద ఎన్ని రోజులని ఆధారపడ్డావు అనుకుని పుట్టింటి నుండి ఆర్థిక సహాయం తీసుకొని ఇంట్లో గడుపుతూ వస్తుంది. అలా అలా వారు చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతారు. ఇక భార్య మళ్ళీ పుట్టింటి నుండి సాయం కోరుతూ ఇంట్లో అవి జరుపుతూ ఉండడంతో అటు తల్లిదండ్రుల కష్టంతో ఇటు భార్య జరిపేదానితో అతడు ఇంకా బాధ్యత లేని వాళ్ళ అయిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. తర్వాత ఒకరోజు ఒక దేవాలయం దగ్గర కూర్చొని నేను అసలు ఏం పని చేయగలను, నాకే పని సరిపోతుంది అని ఆలోచిస్తూ ఉండగా దూరంగా కూర్చున్న ఒక సన్యాసి ఇలా తెలియజేస్తాడు. నేను ఒక పాత్ర ఇస్తాను, ఈ దేవాలయం దగ్గర భిక్షం ఎత్తు అని అంటారు. దానికతడు నాకెందుకు అంత పని, నాకు భార్య పిల్లలు అందరూ ఉన్నారు, వారు నన్నెంతో ప్రేమగా చూస్తారు అని కోపంతో అహంకారిగా సమాధానం ఇస్తాడు. దానికి ఆ సన్యాసి నవ్వుతూ ఇలా అంటాడు, నేను భిక్షకుడినే, నేను ఇతరుల కర్మలను భిక్షాందేహి అని తీసుకుంటున్నా, నాకు వెనుక ముందు ఎవ్వరూ లేరు, నేను చనిపోయినా ఏడ్చేవాళ్ళు కూడా లేరు,
నేను ఇతరుల కర్మలను భిక్షంగా తీసుకుని వాళ్ళ కర్మలను తగ్గిస్తున్నా. ఇది నా వృత్తి. కానీ నువ్వేం చేసి బతుకుతున్నావు చెప్పు అని భిక్షువు అడగగా అప్పుడతను, మా అమ్మా నాన్నలు, నా భార్య పిల్లలు అందరూ నన్ను చక్కగా చూసుకుంటున్నారు అనగా అప్పుడు ఆ సాధువు అతనితో, నువ్వు వారి దగ్గర చేసేది కూడా భిక్షమెత్తడమే కదా అంటారు. అంటే గమనించండి, ఏంటి అంటే ఒకరి మీద ఆధారపడడం అంటే భిక్షాటన చేసి జీవిస్తున్నామనే అర్థం. సాధువులు భిక్షాటన చేయడం, వారి కర్మలను తీసుకుని భగవంతునికి సమర్పిస్తారు. అంటే మానవులకి భగవంతునికి మధ్యవర్తిగా పనిచేయడం అన్నమాట. ఒక బ్రాహ్మణుడు వచ్చి దానం తీసుకున్నాడు అంటే మీలో ఉండే ఎంతో చెడు కర్మ వెళ్ళిపోతుందట. దాని వలన ఎంతో పుణ్యఫలం మీకు ప్రాప్తిస్తుంది. మీ జీవితంలో ఉండే ఎన్నో గండాంతరాలను వారు తీసుకెళ్ళిపోతారు దాన రూపంలో. అంటే జీవితంలో ఉండే ఎన్నో కష్టాలు దాన రూపంగా, భిక్ష రూపంగా వెళ్ళిపోతాయి. కానీ ఎవరైతే భార్య పిల్లలు అంతా ఉండి ఏ పని చేయకుండా ఇతరులపై ఆధారపడుతూ జీవిస్తూ ఉంటారో అది సరైన జీవితం కాదు. మన వాళ్ళు మనకి ఎంత సంపాదించి ఇచ్చినా, భార్య నుండైనా, భర్త నుండైనా, తోడబుట్టిన వాళ్ళ నుండైనా, ఇలా ఎవరి నుండైనా ఏం వచ్చినా, ఎంత బాగా సపోర్ట్ చేసినా, ఎంత చెప్పినా ఏమీ ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే ఎవరికి వారు కష్టపడడానికి ప్రయత్నిస్తారో అప్పుడే వారికి ఆ కష్టం విలువ తెలుస్తుంది. కష్టపడి పైకొస్తారు. జీవితాంతం సహాయం చేస్తూ ఉంటే వాళ్ళు కష్టపడడం మర్చిపోయి మీ మీదే ఆధారపడితే మీరు దూరం అయినప్పుడు వారు ఇలా చాలా బాధపడాల్సి వస్తుంది. అప్పుడు మీరే వాళ్ళ జీవితాన్ని పాడు చేసినట్టు అవుతుంది. కంసుడు చెల్లి దేవకి. దేవకి అంటే కంసుడికి విపరీతమైన ప్రేమ. చెల్లిని వసుదేవుడికి ఇచ్చి వివాహం చేసేటప్పుడు నీకు నేనున్నాను అన్ని వేళలా అన్నింటిలో అని భరోసా ఇచ్చి తానే సారథి అయి చెల్లిని బావని తానే స్వయంగా అత్తారింట్లో దింపేసి వచ్చేస్తారు. అంత విపరీతమైన ప్రేమ తన చెల్లి అంటే కంసుడికి. అయితే ఎప్పుడైతే తనకి మరణం ఆసన్నమైందని భవిష్యవాణి తెలియజేస్తుందో, అంటే ఆ మరణం కూడా చెల్లి గర్భం నుండే వస్తుందని తెలిసినప్పుడు అలాగే అంతలా ప్రేమించే చెల్లికి కూడా శత్రువులా అయిపోతాడు. చివరికి మరణం ప్రాప్తిస్తుంది. అయితే ఎప్పుడైనా అన్నదమ్ముల రుణంలో అక్కా చెల్లి ఉన్నా పర్వాలేదు, కానీ అక్కా చెల్లి రుణంలో అన్నదమ్ములు ఉంటే జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మీ ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా, ఎంత ఆస్తులున్నా, మీరు ఎంత అభివృద్ధిలో ఉన్నా మీ వలన ఆడపిల్లలు బాధపడుతూ ఉండేలా చూసుకోకూడదు. అలా వారు బాధపడుతూ ఉంటే అది ఖచ్చితంగా మీకు కర్మగా మారుతుందట. కర్మ అనేది అందరూ అనుభవించాల్సిందేనట. కాబట్టి మనకి ఎంత ఉన్నా ఉన్నంతలో అర్థం చేసుకొని అందరూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఏ పనైనా చేసే ముందు మంచి చెడు ఆలోచించి చేస్తే అందరూ బాగుంటారు. ఇదే ఈరోజు మంచి మాట. ఇక గృహ సంపద. అందరికీ అన్ని విషయాలు తెలిసి ఉండాలనేం లేదు. కొందరికి కొన్ని విషయాలు తెలుస్తాయి, మరికొందరికి ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి. అయితే అందరం లక్ష్మీదేవి గుడికి వెళ్తూ ఉంటాం. అక్కడ అష్టలక్ష్ములను దర్శనం చేసుకుంటూ ఉంటాం. అలాగే దుర్గాదేవి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా దుర్గాదేవి అనేక రూపాలను మనం దర్శించుకుంటూ ఉంటాం. అలాగే సరస్వతీదేవి గుడికి వెళ్ళినప్పుడు మాత్రం చేతిలో వీణ ఉంది అనగానే ఈమె సరస్వతి అనుకుంటాం. అయితే దుర్గాదేవి వాహనం సింహం, అమ్మవారు సింహవాహిని. అలాగే చాముండేశ్వరి కూడా సింహం పైనే కూర్చొని దర్శనమిస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి ఆలయంలో మాత్రం ఏ వాహనాలు కనిపించవు. మరి లక్ష్మీదేవికి వాహనం ఉందా లేదా? ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అదేమిటి అంటే రాత్రిపూట తిరిగే పక్షి, నిశాచర పక్షి గుడ్లగూబ. చాలామంది గుడ్లగూబ సమేతంగా ఉన్న లక్ష్మీదేవిని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారట. అయితే అది ఇంటిపైకి వచ్చినా, ఇంటి లోపలికి వచ్చినా కూడా ఆ ఇల్లును మాత్రం వదిలేసి వెళ్ళిపోతారు. ఇది పూర్వం నుండి వస్తూ ఉంది. ఎంతోమంది వీటిని పాటిస్తూ ఆచరిస్తూ వస్తున్నారు. అయితే లోహంతో చేసిన లక్ష్మీదేవితో కూడిన గుడ్లగూబ ఇంటికి అదృష్టాన్ని ఇస్తుందని శాస్త్రం. పూజ గదిలో లక్ష్మీదేవి పక్కన గుడ్లగూబ ఉంటే ఆ ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుందట. ఇంటికి వచ్చిన డబ్బు బయటకు వెళ్ళదు అని అర్థం. ఐశ్వర్యం అనేది దినదినాభివృద్ధి అవుతూ ఉంటుందట. అంత అదృష్టాన్ని అందిస్తుందట గుడ్లగూబ. మీకు అనుకూలమైతే చిన్న గుడ్లగూబను దేవుని గదిలో లక్ష్మీదేవితో కలిపి ఉంచడం,
లేదా వెండి నాణ్యం పైన గుడ్లగూబను పెట్టడం లేదా లాకర్లో గుడ్లగూబను పెట్టడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక దివ్య పూజ. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. శుక్రాదిత్య యోగం. లక్ష్మీదేవిని ఆకర్షించడానికి చాలా విశేషమైన రోజు. తామర ఒత్తులతో విప్ప నూనెతో లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి పూజించి కనకదార స్తోత్రం చదువుకోవడం వలన లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. దారిద్ర్యం తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. దివ్యమైన ఆయుష్యము. వజచెక్క చూర్ణం. ఇది కేవలం భారతదేశం భూమిలో మాత్రమే పెరుగుతుందట. ఇక మరే దేశాలలో కూడా పెరగదట. పూర్వం ఈ వజచూర్ణాన్ని తేనెలో కలిపి చిన్నపిల్లలకి నాలుకకి రాసేవారు. పిల్లలు పుట్టిన 16 రోజుల నుండే పిల్లలకి వజనివ్వడం ప్రారంభిస్తారు. పిల్లలకి మందం చేసింది అజీర్తి అంటుంటారు కదా, అలాంటప్పుడు నాలుక తెల్లగా అయిపోతుంది. అలాంటప్పుడు ఈ వసని నాలుకకి రాసేయడం వలన అది నాలుకను మామూలుగా మళ్ళీ ఎర్రగా చేస్తుంది. ఇది ఇవ్వడం వలన పిల్లలకి నత్తి అనేది రాదట. చక్కగా మాటలు త్వరగా వచ్చేస్తాయట. ఇక ఆలయ దర్శనం. విష్ణుమూర్తి అష్టావతారం కృష్ణుడు. కృష్ణ అంటే గురువు, ప్రేమ, ప్రకృతి, ఇలా సర్వం. కృష్ణం అంటే ఏ వాక్యంలో అయితే ఈ కృష్ణ అనే పదాన్ని పెడితే దానికి తగ్గట్టుగా అది దాని అర్థాన్ని ఇస్తుందట. కృష్ణం వందే జగద్గురుం. సంతానం లేని ఎందరినో బాధపడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి స్త్రీల పాలిట కల్పతరువు లాంటి దైవమే వేణుగోపాలస్వామి. ఆ స్వామిని చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో, భక్తి ప్రవృత్తులతో వేడుకుంటే చాలు సత్సంతానం ప్రాప్తిస్తుంది. అలాంటి మహత్తు గల వేణుగోపాలస్వామి ఆలయ విశేషాలు చూద్దాం. కృష్ణా జిల్లా కూచిపూడి అనగానే తెలుగువారికి ఒక ప్రత్యేకమైన నృత్యం గుర్తుకు వస్తుంది. ఆ కూచిపూడికి సమీపంలో ఉన్నటువంటి మొవ్వ అనే పేరు వినగానే వేణుగోపాలు మదిలో నిలుస్తాడు. మొవ్వలో ఉన్న వేణుగోపాలస్వామి దేవాలయం ఈనాటిది కాదు. ఆ స్వామి మహత్యం సామాన్యమైనది కాదు. ఒకప్పుడు మౌద్గల్యుడు అనే గొప్ప ఋషి ఉండేవారు. ఆయనకి మొవ్వకి సమీపంలో ఉన్నటువంటి కృష్ణానదీ తీరంలో ఘోర తపస్సు చేయసాగారు. ఒకానొక రోజు ఆ మహర్షికి నదీ తీరంలో వేణుగోపాలస్వామి విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని స్వామివారి అనుగ్రహంగా భావించారు మౌద్గల్యుడు. దాన్ని స్వామి ప్రతిరూపంగా తలచి నిత్యం ఆ విగ్రహాన్ని పూజించేవారు. క్రమేపీ మౌద్గల్య మహర్షి కొలిచినటువంటి ఆ విగ్రహం చుట్టూతా ఒక ఆలయం రూపొందింది. వేణుగోపాలస్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనదిగా అందరూ భావిస్తారు. స్వామి వెనుక ఉన్నటువంటి మకర తోరణం పైన దశావతారాలు ఉన్నాయి. స్వామి పక్కనే రుక్మిణీదేవి, సత్యభామలు కూడా ఆ విగ్రహంలో మనకి దర్శనమిస్తారు. స్వామి చేతిలో ఉన్నటువంటి వేణువుకి గాలి ఊదే రంధ్రాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ విగ్రహం ఇసుక నుండి ఉద్భవించింది కావడంతో కాలక్రమంలో కొంచెం దెబ్బతింది. ఆ కారణంగానే 2000వ సంవత్సరంలో స్వామివారి విగ్రహాన్ని పోలినటువంటి మరో విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించారు. అయినా కూడా ఇప్పటికీ ఆ పాత విగ్రహాన్ని ఆలయం వెనుక ఉన్నటువంటి గదిలో చూడవచ్చు. ఈ మొవ్వ వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామివారి ఉప ఆలయం కూడా ఉంది. స్వామివారి కుడి చేతిలో ఖడ్గం, ఎడమ చేతిలో సంజీవిని ఉంటాయి. ఒకవైపు కోరుకున్న వరాలను అందిస్తూనే మరొక వైపు దుష్టులను శిక్షిస్తాడు అనే సూచనగా స్వామివారి చేతిలో ఖడ్గం, సంజీవిని రెండూ కనిపిస్తాయి. మొవ్వ అనే పేరు వినగానే వేణుగోపాలస్వామి ఆలయం మాత్రమే కాదు, ఆ స్వామి మహత్తులో అద్భుతమైన పదాలను వ్రాసిన క్షేత్రయ్య కూడా గుర్తుకు వస్తారు. నిజానికి క్షేత్రయ్య పెద్ద పండితుడేమీ కాదు. ఆ మాటకు వస్తే ఆయన అక్షరాలు కూడా లేని ఒక గోవుల కాపరి. కానీ ఆ గోవులు కాచుకునే క్షేత్రయ్య అంత గొప్పవాడు ఎలా అయ్యారు అంటే ఆయన నిత్యం మొవ్వ గోపాలను సేవించుకునేవారు. వరదయ్య భక్తికి మెచ్చినటువంటి ఆ గోపాలుడు ఆయన నాలుక మీద బీజాక్షరాలు రాశారు అని చెప్తారు. దాంతో వరదయ్య వేణుగోపాల స్వామి వారి మీద భక్తి గీతాలు రచించే అంత జ్ఞానాన్ని పొందారు. అలా మారిన వరదయ్య తనని తాను గోపికగా భావిస్తూ రసభక్తితో ఎన్నో పదాలు రాశారు. ఆ పదాలు పాడుతూ పాడుతూ అనేక పుణ్యక్షేత్రాలు తిరిగేవాడు.
అందుకే ఆయనకి క్షేత్రయ్య అనే పేరు స్థిరపడిపోయింది. పువ్వా వేణుగోపాల స్వామి వారిని దర్శిస్తే జన్మ ధన్యమవుతుందని చెప్పేందుకు క్షేత్రయ్య జీవితమే ఒక ఉదాహరణ. కాబట్టి అందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి తరించాలని కోరుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. సంకష్టహర చతుర్థి సందర్భంగా కష్టాల నుండి విముక్తికై ఈరోజు సాయంత్రం జిల్లేడు గణపతిని పూజ గదిలో ఉంచి అభిషేకించాలి. స్వామివారికి ప్రీతిపాత్రమైన ఎర్రచందనాన్ని చిలకరించి జిల్లేడు పూలమాలతో అలంకరించాలి. సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించి స్వామివారికి ఉప్పులేని పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పరమేశ్వరుడితో పరిణయం జరిగేందుకు సాక్షాత్ ఆ పార్వతీదేవి ఆచరించినటువంటి ఈ సంకష్టహర వ్రతాన్ని ఆచరిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది. స్వామివారి నైవేద్యాన్ని పిల్లలకు ప్రసాదంగా ఇస్తే అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.